పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వాస్తవ సదృశ్య సమీక్ష నిర్వహించారు. సంబంధిత వివరాలను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాబట్టి అక్కడ చాలా మినిమం మనం చేసే డ్రిల్లింగ్ కానీ ఇవి కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఒక్కసారి స్పిల్వే కాంక్రీట్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇంకా స్పిల్వే ఛానల్ కానివ్వండి, స్పిల్ ఛానల్ కానివ్వండి, అప్రోచ్ ఛానల్ కానివ్వండి, లేకపోతే పైలట్ ఛానల్ కానివ్వండి, ఇదంతా కూడా మట్టి పనులు మట్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా డబుల్ పని అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా పనులు వేగవంతంగా పరిగెడతా ఉంటే పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుందో, ఒక అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో పేపర్ ఉంటే కూడా అదే విధం. చాలా పేపర్లు ఉన్నాయి ఇవాళ సమాజంలో. ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్లో 20 పేపర్లు చూస్తున్నాం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. స్వయంగా నేనే రాజమండ్రి, వెస్ట్ గోదావరి, విజయవాడ మీడియా మిత్రులు మొత్తాన్ని తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలకి పనులన్నీ చూంచా. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు వచ్చేసింది, చలిజ్వరం వచ్చేసింది, వణుకు వచ్చేసింది. పనులు అయిపోతూ ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్, విషం చిమ్మాలి, ఏదో బురద, ఫ్రస్ట్రేషన్లో ఏదో రాయేయాలి. రోజు పోలవరం 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 అని ఇవాళ ప్రతి మీడియా, ఇంగ్లీషు తెలుగు పేపర్లన్నీ కూడా జరుగుతున్న పనుల్ని అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా అక్కడ చూపిస్తున్నారు, చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ సాక్షి పత్రిక కానివ్వండి, ఛానల్ కానివ్వండి పనిగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ఏదో ఒక విధంగా బురద చల్లాలి. ఇవాళ 2013లో పనులు ప్రారంభమై గాలి కొదిలేస్తున్న పరిస్థితుల్లో క్యాబినెట్ తీసుకెళ్లి వాళ్ళ ఉన్న వాస్తవాలకు అనుగుణంగా ఏదైతే మేము ఇచ్చిన జీవోలు ఉన్నాయో, ఏవైతే మేము ఇచ్చిన జీవో నెంబర్ 22 కానీ 63 కానీ వాటికి అనుగుణంగా క్యాబినెట్ తీర్మానాలకు అనుగుణంగా పనులు పరిగెడతా ఉంటే చూసి ఓరవలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఏదో విధంగా బురద చల్లాలి, ఏదో విధంగా పనులు ఆపాలి. ఈ లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. నేను గత 10 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. ఛత్తీస్గఢ్ ఎంపీలతో, ఒరిస్సా ఎంపీలతో, పక్క రాష్ట్రాల ఎంపీలతో విజయసాయిరెడ్డి గారి చేతులు కలిపి రాజ్యసభలో ప్రశ్నలు వేసి పక్క రాష్ట్రాలకు ఉప్పందిస్తూ ఉన్నాడు. ఇవాళ 2013 ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో, ల్యాండ్ ఎక్విజిషన్ కొత్త చట్టం ఏది ఉందో దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మన భూసేకరణ అధికారులు ప్లస్ కేంద్ర జలవనరుల శాఖ, సంబంధిత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అసెస్మెంట్ జరుగుతూ ఉంది. 40,000 కోట్లు చేశారు. అక్కడికి వెళ్ళి 19 లక్షలు ఇవ్వాలంటున్నాడు, ఇక్కడికేమో 40,000 కోట్లు చేశారంటున్నాడు. అంటే కొత్త చట్టం ప్రకారం ఏ విధంగా ఎట్లా న్యాయం చేయాలో ఓ పక్క కసరత్తు జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఇచ్చింది 1,10,000, 1,40,000. ఎవరికి ఇచ్చాడు? దళారులకు ఇచ్చాడు, రైతులకు డైరెక్ట్గా ఇవ్వాలి. మేమేం చేసాం? 10,50,000 భూమి విలువ ప్లస్ 7 లక్షల పైగా రోడ్లు వేయటానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మంచినీళ్ళు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ వాళ్ళకి దగ్గర 17.5 లక్షల పైగా ఇవాళ ఖర్చు పెడతా ఉంటే, నేను వస్తే 19 లక్షలు ఇస్తా, నేను వచ్చేదాకా ప్రాజెక్ట్ ఆపండి. ఏంది నువ్వు వచ్చేది? ఎక్కడికి వస్తావా? ఇచ్చిన పనే అడవలేకపోతున్నావు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానే వైఫల్యం చెందావు. తీరిగ్గా నెలకోసారి వస్తాడు, ఒక ధర్నా, ఒక మహాధర్నా, ఈ డ్రామాలు, యాక్షన్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎంత చించుకున్నా, నువ్వు ఎంత మొత్తుకున్నా ప్రాజెక్టులు పనులు ఆగవు. ఇవాళ దగ్గర సుమారు 19,830 కోట్లు పని చేయించాం.
ఎంత 19,830 కోట్లు. ఈ కష్టకాలంలో సుమారు 2,200 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి అడ్వాన్స్గా ఖర్చు పెట్టి మేము పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకి నాబార్డుకి పంపించాం బిల్లుని. నాబార్డు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, కేంద్ర జలవనరుల శాఖ కూడా రేపు 4వ వారంలో వాళ్ళు కూడా సంబంధిత డబ్బులు రిలీజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఢిల్లీ పిలుస్తున్నారు. ఎంత డబ్బు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఇవ్వబోతున్నారు కూడా ఎక్సైజ్ జరుగుతూ ఉంది. నాబార్డు శుభమంట పనులు జరుగుతూ ఉంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు ప్రతి వారం రివ్యూకి వస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలియకుండా మేమేదో చేసేసుకుంటున్నాం, మేమేదో పనిచేసేసుకుంటున్నాం, మేమేదో తినేస్తున్నాం. ఎందుకంటే పచ్చకామెర్లాడికి ఎట్టయితే పచ్చగా ఉంటుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా 1,000 కోట్లు అవినీతి కేసుల్లో సుమారు 11, 12 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో ప్రధానంగా 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఉండి 43,000 కోట్లు జప్తు చేయబడి ఇవాళ ఈ అవినీతిపరుడు వచ్చి రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, ప్రాణనాడి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉంటే చూసి వారవలేక, తట్టుకోలేక, ఏడవలేక బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అన్నీ కూడా చట్టబద్ధంగా చేస్తున్నాం. అన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్స్తో, క్యాబినెట్ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత అధికారులు చాలా స్పష్టంగా, ట్రాన్స్పరెంట్గా మేము పనులు చేస్తున్నాం. ఇంకా ఇవన్నీ కూడా సీక్వెన్స్ కూడా మొత్తం డాక్యుమెంటేషన్ చేయబోతున్నాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెబుతున్నా, నాగార్జున సాగర్ కట్టినప్పుడు మనం లేవు, పుట్ల, కొంతమంది పుట్టలేదు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. భావితరాలు, భవిష్యత్ తరాలకు కూడా ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ అన్నీ కూడా చేయబోతున్నాం.